హాయ్ అండి, నా పేరు భాష. ఈరోజు డేటు జూలై 24వ తారీఖు. నేను ఢిల్లీలో అయితే ఉన్నాను. ఇప్పుడు ఒక బండి డెలివరీ తీసుకుని వెళ్తా ఉన్నాను. అందవేలో అయితే ఉన్నాను. అన్న పేరు వచ్చేసి నబీరసులు. అన్న ఊరు వచ్చేసి మన మదనపల్లి, ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం వచ్చేసి ఇప్పుడు మన బెంగళూరులో అయితే జాబ్ అయితే చేస్తూ ఉన్నారు. నాకు గత చాలా రోజుల నుంచి అన్న వాళ్ళు అయితే టచ్లో అయితే ఉన్నారు. నాకు 15 days బ్యాక్ వచ్చేసి ఒక వెహికల్ కోసం అడ్వాన్స్ అయితే వేయడం అయితే జరిగింది. 15 days బ్యాక్ అన్న వాళ్ళకి వచ్చేసి 24వ తారీఖు రోజు, జూలై 24వ తారీఖు రోజు వెహికల్ అయితే కుదిరింది. బండి చాలా అంటే చాలా బాగుంది. 68 ఏళ్ళు ఒరిజినల్ రీడింగ్. 24వ తారీఖు రోజు అడ్వాన్స్ అయితే కట్టడం అయితే జరిగింది. ఈరోజు వచ్చేసి జూలై 20వ తారీఖు అన్న వాళ్ళు వచ్చేసి ఫుల్ పేమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఫుల్ పేమెంట్ చేసి అన్న పేరు మీద ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి వెహికల్ డెలివరీ చేసుకుని ఆన్ ద వేలో ఉన్నాను. యాక్సిడెంట్ షాప్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను, కర్నూలు బాక్కు. ఈ వెహికల్ వచ్చేసి అన్న వాళ్ళు బై రోడ్ అయితే పంపిమన్నారు. వెహికల్ అయితే అర్జెంట్ అయితే ఉందంట అన్న వాళ్ళకు. బై రోడ్ అయితే పంపిమన్నారు. నాకు తెలిసిన డ్రైవర్, ఇక్కడ ఢిల్లీలో చాలామంది డ్రైవర్లు అయితే ఉన్నారు. నాకు తెలిసిన డ్రైవర్ ఒకడు ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి. నేను అన్న వాళ్ళకు కూడా చెప్పినాను, అన్న నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, డ్రైవర్లు అయితే చాలామంది ఉన్నారు, నేను ఎవరికి నమ్మలేను, నేను అంత ధైర్యం చేసి నేను బండి ఇవ్వలేను. మీరు నాకు తెలిసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు, అతను ఉంటే ఊర్లో నాకు టచ్లో ఉంటే మాత్రం ఆ డ్రైవర్కి నేను ఇచ్చి పంపిస్తాను. బై రోడ్ నేను ఈరోజు నైట్ కల్లా నేను పంపించేస్తాను. ఒకవేళ ఆ డ్రైవర్ లేకపోతే నేను కంటైనర్కి అయితే వేసి పంపిస్తాను, నేను రిస్క్ అయితే ఎక్కువ తీసుకున్నాను చెప్పినాను. అన్నవారు అయితే సరే అని చెప్పినారు. ఈరోజు వెళ్తున్నాను. కొద్దిగా సీట్ కవర్లు వచ్చేసి మన బ్లూ కలర్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఫుల్ బకెటే ఉన్నాయి. ఫుల్ బకెట్ సీట్ కవర్లు అయితే ఉన్నాయి. కానీ కలర్ వచ్చి బ్లూ కలర్ ఉన్నాయి. వెహికల్ కూడా బయట వచ్చేసి బ్లూ కలరు. డీటెయిల్స్ కూడా నేను చెప్తాను మొత్తం నీట్గా. నాకైతే నచ్చలేదు. అన్న వాళ్ళకు కూడా చెప్పినాను, అన్న సీట్ కవర్లు అయితే ప్రస్తుతం అయితే బాగానే ఉన్నాయి, కానీ కలర్ వచ్చేసి బ్లూ ఉంది. బయట కూడా మాకు బ్లూ కలర్ ఉంది బండి. లోపల కూడా ఎంట్రీలో వచ్చేసి బ్లూ కలర్ ఉంది. కొద్దిగా మ్యాచింగ్ అయితే కాలేదన్న అని చెప్పినాను. సరేనా, మీరు ఎలా చెప్తే అలాగనే. ఒకవేళ నాకు సీట్ కవర్లు అయితే షాంపిల్ అయితే పెట్టండి, నేను సెలెక్షన్ చేసుకుంటాను. మీరు కూడా నాకు ఒక సలహా ఇవ్వండి, అది ఏది బాగుంటుంది, ఏం కథ అనేది అన్న నేను చెప్తాను అన్న. ఎందుకంటే బండి నేను చాలా చేపిస్తున్నాను కదా, ఎంట్రీలకి ఏదైతే సీట్ కవర్లు వేస్తే మ్యాచింగ్ అయితే అనేది నేను చెప్తాను అన్న మీకు అని చెప్పినాను. సరే చెప్పినాను. నేను ఇప్పుడు వెళ్తా ఉన్నాను, ఆన్ ద వేలో అయితే ఉన్నాను. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 68,000 ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. మన షోరూమ్ బండి ఎలా ఉందో అలా ఉంది. నేను చూపిస్తాను వెహికల్ కూడా. ఇప్పుడు ప్రస్తుతం నేను లోపల ఎంట్రీలు అయితే చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. నేను ఎంట్రీలు అనేది చూపిస్తాను, చూసుకోవచ్చు. 68,000 రీడింగు. మన సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాగ్ అయితే వస్తాయి. మన స్టీరింగ్ కంట్రోలు, క్రూజ్ కంట్రోలు, మన పుష్ బటన్ స్టార్ట్ చూసుకోవచ్చు. మన ఈకో మోడు, సిటీ మోడు, స్పోర్ట్ మోడు, మాన్యువల్ గేరు, ఆటో క్లైమేట్ కంట్రోలు, కంపెనీ స్క్రీన్ టచ్ చూసుకోవచ్చు. క్వాలిటీ చిన్న స్క్రాచ్ కూడా లేదు ఇంటర్నల్లో కానీ బయట కానీ. నాకు చాలా నచ్చింది బండి ఇది. 2 నిమిషాలు అన్న వాళ్ళకి నేను చెప్పినాను, అలా ఇలాంటి క్వాలిటీ బండి మనం ఢిల్లీ మొత్తం తిరిగినా అని దొరకదన్న, ఈ బండి తీసేసుకున్నా అని చెప్పాను. ఫస్ట్ నేను 4-5 బండ్లు చూసాను అన్న వాళ్ళ కోసము. నాకు ఏ బండ్లు నచ్చలేదు. అన్న వాళ్ళకు కూడా నేనే చెప్పేసినాను. అన్న వాళ్ళు ఉండి, అన్న మీరు ఫోటోలు వీడియో పెట్టినారు కదా, ఆ బండి తీసేసుకుందామని చెప్పినారు. అన్న అది ఫోటో వీడియోలో మాత్రమే బాగుందన్న, అది లైవ్లో చూస్తే బాగాలేదు బండి. అది లెఫ్ట్ సైడ్ కొద్దిగా బండి డ్యామేజ్ అయింది, అది కూడా నేను చూపిస్తానని ఒక వీడియో కూడా పెట్టాను అన్న వాళ్ళకి. నేను వెహికల్ విషయంలో నేను చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటాను. ఏ విషయంలో అయినా కానీ నేను ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అలా ఉండదు. మన కమిషన్లో కానీ, వెహికల్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, పేపర్ల విషయంలో కానీ, యాక్సిడెంట్ విషయంలో కానీ, కంటైనర్ల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ నా దగ్గర ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అయితే ఉండదు. అందుకే నా సర్వీస్ అలాగే ఉంటుంది, నా వర్క్ అలాగైతే ఉంటుంది. అందుకే నా దగ్గర 2 daysకి ఒక వెహికల్, 3 daysకి ఒక వెహికల్ వచ్చేసి నాకు ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ నాకు ప్రజెంట్ ఆర్డర్లు కూడా చాలా ఉన్నాయి, అడ్వాన్స్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే నా వర్క్ అలా ఉంటుంది కాబట్టి. సో నాకు అందుకే నా దగ్గర 2 daysకి 3 daysకి ఒక వెహికల్ వెళ్తూ ఉంది. ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి నేను నా దగ్గర ఏవైతే వెహికల్కి అడ్వాన్స్ అయితే ఉన్నాయి అనేది నేను చూస్తూ ఉంటాను. ఒక వెహికల్ అయిపోయిన తర్వాత ఒక పని అయిపోయిన తర్వాత ఒక పని అయితే నేను చూస్తూ ఉంటాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఢిల్లీలో అక్కడ ఇట్లా డ్యామేజ్ ఉంటామన్నమాట. ఇక్కడ డెంట్ అయితే పడింది కదా డిక్కీకి, వ్యాగనార్కి. ఆ డెంట్ ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు తీసేస్తారన్నమాట. తీసి లైట్గా అక్కడ ఏమన్నా ఉంటే పెయింట్ చేస్తారు. ఇక్కడ యాక్సిడెంట్ బండ్లు అయితే ఉండవు, ఉంటాయి కొద్దిగా యూపీ హర్యానా బండ్లు, కొద్దిగా యాక్సిడెంట్ బండ్లు ఉంటాయి. అవి కూడా అందులో కూడా కొద్దిగా కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. మనం జాగ్రత్తగా చూసుకొని తీసుకెళ్ళాము. మన పంచింగ్స్, ఆప్రాన్స్,
మన రేడియేటర్ పట్టి, మన డోరు, డిక్కీ, మన రన్నింగ్ బోర్డు, పిల్లర్సు అవన్నీ మొత్తం చెక్ చేసుకుని తీసుకెళ్ళాలి నీట్గా నిదానంగా. ఏ మాత్రం తేడా జరిగిందంటే ఇక్కడ చాలా మోసాలు జరుగుతాయి. ఇక్కడ నేను ఎవరి దగ్గర అయితే బండ్లు క్వాలిటీ ఉంటాయి, ఎవరి దగ్గర అయితే పేపర్ వర్క్ కరెక్ట్ ఉంటుంది, ఎవరైతే జెన్యూన్ ఉన్నాడో వాళ్ళ దగ్గరే నేను వెహికల్స్ అయితే తీసుకుంటూ ఉంటాను. వేరే వాళ్ళ దగ్గర అయితే నేను తీసుకున్నాను. ట్రాఫిక్లో ఉన్నాను, వెళ్తూ ఉన్నాను. డీటెయిల్స్ అయితే నేను చెప్తా ఉన్నాను. బండి డీటెయిల్స్ మన ఫ్రంట్లో స్టార్టింగ్ నుంచి వస్తాను నేను. ఫ్రంట్లో వచ్చేసి మన టైర్లు చూసుకున్నట్లయితే 40 నుంచి 50% టైర్లు అవుతున్నాయి. 2 టైర్లు, ఒక 2 టైర్లు మాత్రం వచ్చేసి 2 స్టీల్ టైర్లు అవుతున్నాయి. ప్లస్ వచ్చేసి మన ఫ్రంట్ గ్లాసు, మన డోర్ గ్లాసు, బ్యాక్ డోర్ గ్లాసు, డిక్కీ గ్లాసు మొత్తం కంపెనీ గ్లాస్లో ఉన్నాయి. ఎక్కడే కానీ డోర్లో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ లేదు. మన ఫ్రంట్ బానెట్ కంపెనీ పేస్టింగ్ ఉంది. మన 4 డోర్లు కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి. మన డిక్కీ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. మన డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ అనేది లేదు. డిక్కీలో కూడా లోపల మేము సైడ్లకు వార్లకు చూడాలా ఏమైనా డ్యామేజ్ అయిందా, మన కంపెనీ పేస్టింగ్ అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అవన్నీ నీట్గా నిదానం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అందుకే మన దగ్గర వెహికల్స్ తీసుకోవాలనుకుంటే మన దగ్గర స్లో అయితే ఉంటుంది ప్రాసెస్. నేను ఒక్కొక్క కస్టమర్కు 15 days, 20 days, 1 month, 40 days, 45 days కూడా టైం అయితే పడింది. అలా అంత స్లో ఉంటుంది అన్నమాట బండి. ఎందుకంటే క్వాలిటీ దొరకంది నేను కస్టమర్లకు నేను ఇప్పాను. నేను డైరెక్ట్ చెప్పేస్తాను, అన్న బండి అయితే చూస్తూ ఉన్నాను కానీ దొరకట్లేదు అన్న క్వాలిటీ బండి. నేను డైరెక్ట్ ఓపెన్గా అయితే చెప్పేస్తాను. రిస్క్ అయితే ఎక్కువ తీసుకున్నాను, మీకు రిస్క్ అయితే ఇవ్వను, నేను రిస్క్ అయితే ఎక్కువ తీసుకున్నాను. అది మైండ్లో పెట్టుకొని ఇక్కడ వర్క్ అయితే చేస్తూ ఉన్నాను. ట్రాఫిక్ సీట్ కవర్ తీసుకొచ్చి ఈ బ్లూ కలర్ చూడడానికి అయితే బాగానే ఉన్నాయి. ఫుల్ బకెట్ సీట్ కవర్లు. కలర్ ఒకటి నచ్చలేదు నాకు. మిర్రర్ అడ్జస్ట్మెంట్, 4 పవర్ విండో వర్కింగ్ అవుతున్నాయి. ఏసీ కూడా చాలా చిల్ వస్తుంది. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాను. నేను ఏసీ వేసుకుని డ్రైవ్ చేసుకుని వెళ్తూ ఉన్నాను. ఈ డీటెయిల్స్ అయితే నేను చెప్తా ఉన్నాను. ఇంకొకసారి అన్న పేరు వచ్చేసి నబీరసులు, అన్నది ఊరు వచ్చేసి నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం వచ్చేసి మన బెంగళూరులో అయితే జాబ్ అయితే చేస్తూ ఉన్నారు. బెంగళూరులో అయితే డెలివరీ అయితే తీసుకుంటా అని చెప్పినారు. అది బై రోడ్ పంపిస్తానా లేకపోతే కంటైనర్ పంపిస్తాను అనేది నాకు ఈరోజు ఈవినింగ్ అలా అయితే తెలుస్తుంది. 24వ తారీఖు రోజు అడ్వాన్స్ అయితే కట్టడం అయితే జరిగింది. ఈరోజు వచ్చేసి 25వ తారీఖు, జూలై 25వ తారీఖు ఫుల్ పేమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. అన్న పేరు మీద ఎన్నో అప్లై చేసి డెలివరీ తీసుకుని వెళ్తూ ఉన్నాను. వేలో అయితే ఉన్నాను. అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఇప్పుడే వచ్చేసి టాటా నెక్సాన్ XZ ప్లస్ 2017 సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 68,000. గేర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్, డీజిల్ వర్షన్. కలర్ చూసుకున్నట్లయితే మన బ్లూ కలరు, బ్లూ గ్రే డ్యూల్ టోను. ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఇప్పుడు వచ్చి 4,33,000 అయితే ఇప్పించాను. 4,30,000 వెహికల్ ప్రైస్, కార్ ప్రైస్. 3,000 రూపాయలు వచ్చేసి NOC కోసం అయితే వీళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. 4,33,000 అయితే ఈ వెహికల్ అయితే తీసేసుకున్నాను. అన్న వాళ్ళు వచ్చేసి పేమెంట్ అయితే ఫుల్ పేమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సరే ఫ్రెండ్స్, నా దగ్గర మీరు ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా దగ్గర అయితే టైం అయితే పడుతుంది. నాకు అడ్వాన్స్ ఇస్తే మీకు ఏ వెహికల్ కావాలా, ఏ మోడల్ కావాలా, ఏ కలర్ కావాలా నాకు చెప్పినారంటే అది 4 days, 1 week, 10 days అలా టైం తీసుకొని అది వెహికల్ని బట్టి, మోడల్ని బట్టి, కలర్ బట్టి మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్, చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్ వరకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే నేను ఇప్పిస్తాను. సరే ఫ్రెండ్స్, మీకు వీడియో కూడా నేను అక్కడ వెళ్తున్నాను, ఒక 10 నిమిషాలు రీచ్ అవుతాను. అక్కడ వెళ్ళిన తర్వాత బయట కూడా వీడియో అయితే తీస్తాను. బండి క్వాలిటీ అనేది మీకు స్టాండింగ్లో కూడా తెలుస్తుంది. చూసుకోవచ్చు ఒకసారి. వీడియో అయితే నేను క్లోజ్ అయితే చేస్తూ ఉన్నాను. చూసుకోవచ్చు క్వాలిటీ అనేది. చిన్న స్క్రాచ్ అనేది కూడా లేదు బయట కానీ, లోపల కానీ, ఎంట్రీలో కానీ. మన షోరూమ్ బండి ఎలా ఉందో అలా అవుతుంది ఎగ్జాక్ట్. ప్రతి ఒక్కరికి ఇలా క్వాలిటీ ఉంటేనే నేను ఇప్పిస్తా ఉన్నాను ఢిల్లీలో. చూసుకోవచ్చు. నేను బయట కూడా నేను అక్కడ వెళ్ళిన తర్వాత సైడ్ పెట్టి నేను అవుట్లుక్ కూడా నేను చూపిస్తాను. చూసుకోవచ్చు. ఇంజన్ మొత్తం అవుట్లుక్ చూపిస్తాను. సరే ఫ్రెండ్, షాప్ దగ్గరికి వచ్చేసినాను. యాక్సిడెంట్ షాప్ దగ్గరికి. చూసుకోవచ్చు అవుట్లుక్ అనేది. అలాగే ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు. చిన్న స్క్రాచ్ కూడా అనేది కూడా లేదు వెహికల్ మీద. క్వాలిటీ చూసుకోవచ్చు. ఈ సీట్ కవర్లు అయితే చేంజ్ అయితే చేస్తూ ఉన్నాను. సీట్ కవర్లు అయితే బాగానే ఉన్నాయి కానీ కలర్ బ్లూ కలర్ అని చేంజ్ అయితే చేస్తూ ఉన్నాము. ఇక్కడ కింద ఫ్లోర్ మ్యాట్ అయితే వేస్తూ ఉన్నాము.
ఇక్కడ మా వాటర్ పడినా కానీ క్లాత్ తీసుకుని క్లీన్ తీసుకోవచ్చు క్వాలిటీ అనేది. ప్లేస్ కూడా లేదు, సర్వీస్ చూపిద్దామంటే నేను ప్రతి ఒక్క వెహికల్కి ఇక్కడే యాక్సరీస్ అయితే వేపిస్తూ ఉంటాను. రోమి మోటార్ ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అనేది దొరుకుతుంది. ఆండ్రాయిడ్, ఫ్లోరింగు, సీట్ కవర్లు, లోవర్ గణేష్, మన ఎల్ఈడి లైట్స్, మన హోల్సేల్ మార్కెట్ అనమాట. ప్రతిదీ క్వాలిటీ అయితే ఉంటుంది. గత 5 years నుంచి నేను ఇక్కడైతే చేయిస్తూ ఉన్నాను. షాప్ పేరు వచ్చేసి రోమి మోటారు. షాప్ ఓనర్ పేరు వచ్చేసి రోమి ఆనంద్. ఎంత క్లోజ్ అంటే అంత క్లోజు. వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఇక్కడ ఢిల్లీలో. నేను ఆంధ్ర నుంచి అయితే వచ్చినాను. నాకు 5 years నుంచి పరిచయం అంతే. నాకు షాప్ విడిచిపెట్టి ఇండియాకి అయితే బయటకు అయితే పోయినారు. మన దుబాయ్కి చూడడానికి టూర్కి అయితే వెళ్ళినారు. 12 రోజులు నా వరకు వదులుకొని ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చేయడం అయితే జరిగింది. తర్వాత 12 days తర్వాత వచ్చి అతనికి ఏముంది ఏం కదా అనేది మొత్తం లెక్కాచారం చేసి ఇవ్వడం అయితే జరిగింది. అంత క్లోజ్ అనమాట. నేను ప్రతి ఒక్క వస్తువు ఇక్కడే ఇస్తాను. మాకు ప్రైస్ కూడా రీజనబుల్ చేస్తారు. క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మన టాటా నెక్సాన్కి అయితే ఈ సీట్ కవర్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ క్వాలిటీ ఫుల్ బకెట్ ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ. రేట్ కూడా మన అన్న వాళ్ళకి వచ్చేసి ఫొటోస్ వీడియోస్ అయితే పెట్టడం అయితే జరిగింది. ప్రైస్ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇవి వర్క్ అయితే స్టార్ట్ అయితే చేస్తూ ఉన్నాను. ఈ అడ్రస్ వచ్చేసి షాప్ అడ్రస్ వచ్చేసి కరుల్బాగ్ ఆర్యా సమాజ్ రోడ్, న్యూఢిల్లీ. సరే ఓకే బాయ్.